సహోదరి, రోజు మనం అందరం కలిసి ప్రభుతో కలిసి భోంచేయబోతున్నాం. అలా భోంచేస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూసి, నాతో పాటు భోంచేస్తున్నావు కానీ నువ్వు పాపం చేసి వచ్చావు కదూ, నువ్వు పాపంలో జీవిస్తున్నావు కదూ, అపవిత్రమైనటువంటి పనులు చేసి వచ్చావు కదూ, అపవిత్రమైనటువంటి కన్నులు కలిగి ఉన్నావు కదూ, అపవిత్రమైన సంపాదనకు అలవాటు పడ్డావు కదూ, అపవిత్రమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తున్నావు కదూ, పాపం చేసి వచ్చి మరీ దర్జాగా నాతో పాటు భోంచేస్తున్నావే అని ఒకవేళ ప్రభు నిన్ను చూసి ప్రశ్నిస్తే జవాబేమిటి? ప్రియ సహోదరి సహోదరులు, దేవుని సన్నిధికి వచ్చిన మనం అపవిత్రంగా ప్రభు బలలో పాల్పంచుకుంటే, అలా అపవిత్రమైన జీవితం కావచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు, అక్రమ సంపాదన కావచ్చు, అవినీతితో కూడిన జీవితం కావచ్చు, నీ జీవితంలో అపవిత్రత ఒకవేళ ఉన్నట్లయితే ప్రభుతో కలిసి నువ్వు భోంచేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను చూస్తాడు. ఆ రోజు 12 మంది కలిసి భోంచేస్తున్నప్పుడు అపవిత్రంగా జీవించేవాడిని ప్రభు పట్టేశాడు. మీరందరూ నాతో కలిసి భోంచేస్తున్నారు కానీ నన్ను అప్పగించేవాడి చెయ్యి ఈ టేబుల్ మీద ఉందే చెప్పేశాడు. అలా చెప్పినప్పుడు యూదా ఇస్కరియోతు నా గురించే మాట్లాడుతున్నాడు ప్రభువు అని గుర్తించి పశ్చాత్తాపపడ్డా? ఈరోజు ఈ దిన సేవకుడు మీతో దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నప్పుడు అపవిత్రంగా జీవిస్తూ, అపవిత్రమైన వాటిని చూస్తూ, అపవిత్రంగా మాట్లాడుతూ, అపవిత్రంగా శరీరాన్ని పాడు చేసుకుంటూ, ఈరోజు ప్రభు బలలో నేను పాలుపంచుకోవడానికి వచ్చాను, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు గుర్తిస్తే ఎంత బాగుంటుంది. ఆనాడు యూదా ఇస్కరియోతుతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నన్ను అప్పగించేవాడు ఈరోజు నాతో పాటు కలిసి భోంచేస్తున్నాడు అని చెప్పినప్పుడు వెంటనే లేచి నిలబడొచ్చుగా. ఏంటి యూదా, ఎందుకు లేచి నిలబడ్డావు? ప్రభువా, అప్పగించేవాడు ఎవరో కాదు, నేనే ప్రభువా, నన్ను క్షమించాయా అన్నట్లయితే ఎంత బాగుండేదండి. ఈరోజు దేవుడు అదే కోరుకుంటున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు అని నువ్వు కోరతావేమో మనస్ఫూర్తిగా కోరుతున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు అని కోరితే నా ప్రభు క్షమించేస్తాడు. తప్పు చేస్తున్నామని తెలిసి, తప్పటడుగులు వేస్తున్నామని తెలిసి, తప్పుడు జీవితం జీవిస్తున్నామని తెలిసి కూడా దర్జాగా ప్రభు బలలో పాల్పంచుకుంటే నష్టపోతావు. ఆ రోజు పాపంలో జీవిస్తూ ప్రభు బలలో పాలు పంచుకున్న 12 మందిలో ఒకడెవరో చెప్పండి? యూదా ఇస్కరియోతు. పాపంలో జీవిస్తూ ప్రభు బలలో పాలు పంచుకుని ఉన్న యూదా ఇస్కరియోతు ఏమయ్యాడో చెప్పండి? తను చంపేసుకున్నాడు. అదే విషయాన్ని పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ఎందుకంటే కొరింథు అనే సంఘము పాపంలో నివసిస్తుంది. పాపిష్టి లోకంలో సంఘం ఉండాలి కానీ సంఘంలోనికి మాత్రం పాపిష్టి లోకం రాకూడదు. కొరింథు అనేటటువంటి పాపిష్టి పట్టణంలో క్రీస్తు సంఘం ఉంది కానీ ఆ క్రీస్తు సంఘంలోనికి కొరింథు పట్టణం వచ్చేసింది. వ్యభిచారం వచ్చేసింది, జారత్వం వచ్చేసింది, ఎలా పడితే అలా జీవించే తత్వము సంఘంలో ప్రవేశించింది. కాబట్టి ప్రభు బలలో పాలు పంచుకుంటున్న వారిని గూర్చి హెచ్చరిక చేస్తూ పౌలు ఈ పత్రిక రాశాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి ఏమంటున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయము 24వ వచనము. ముందుగా
23. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరైతే ప్రభు రొట్టెను, ప్రభు శరీరమును, ప్రభు యొక్క రక్తమును ఈ సమయంలో పుచ్చుకుంటున్నారో, దేవుడు మీతో చెప్తున్నాడు, మొదటిగా నన్ను జ్ఞాపకం చేసుకోండి, వెనక్కి తిరిగి చూడండి. సిలువలో నేను మీకోసం ఏ త్యాగం చేశానో గుర్తించండి. ముందుకు చూడండి, త్వరలో నేను రాబోతున్నాను. ఏముంది అక్కడ? ప్రభువు రాకడ వచ్చు వరకు. అంటే అర్థం ఏమిటి? ఆయన రాబోతున్నాడు. ముందుకు చూడండి, ఆయన రాబోతున్నాడు. ఆ తర్వాత ఏముంది? ఆయన మరణమును ప్రచురించండి. చుట్టూ చూడండి, నశించిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెనక్కి చూడండి, సిలువ మీద నేను పాపిష్టి మనిషి కోసం ప్రాణాన్నే త్యాగం చేశాను. ముందుకు చూడండి, నన్ను విశ్వసించిన వారి కోసం నేను త్వరలో రాబోతున్నాను. చుట్టూ చూడండి, నా ప్రేమ, నా సత్యము, నా సువార్త వినక, తెలియక నశించిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వారికి నా మరణమును గూర్చి, అనగా నా ప్రేమను గూర్చి, త్యాగమును గూర్చి వారికి సాక్ష్యం ఇవ్వండి. ప్రభు బలలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఒక బాధ్యతనిచ్చాడు. ఏంటో తెలుసా? మనం ప్రభువును గూర్చిన సత్యాన్ని లోకానికి తెలియచేయాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, యేసుక్రీస్తు యొక్క చిట్ట చివరి ఆజ్ఞ. మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త వెళ్ళి ప్రకటించకపోయినా, ఉన్న చోటే, ఉద్యోగం చేస్తున్న చోట, నివసిస్తున్న చోట, చదువుకుంటున్న చోట, ఈ చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సత్యము తెలియని వాళ్ళు, సువార్త వినని వాళ్ళు, సిలువలో యేసు చేసిన త్యాగాన్ని అర్థం చేసుకొని వారు కొందరైతే, అపార్థం చేసుకున్న వారు మరికొందరు. వారికి యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చిన సత్యమును తెలియచేయాల్సిన బాధ్యత, సాక్షార్థమై చెప్పాల్సిన బాధ్యత నీకుంది.